హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈ యొక్క ఫైనల్ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి జిల్లా కోర్టులు ఏమైతే ఉన్నాయో వాటిలో టైపిస్టు మరియు కాపీస్టు పోస్టులు అనేది మనకు చాలా నెలల నుంచి పెండింగ్ ఉంది. లాస్ట్ ఇయర్ మే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎగ్జామ్ కూడా కొద్దిగా లేట్గా జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది ఒకసారి వాయిదా పడింది, తర్వాత మళ్ళీ జరిగింది. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్ కొరకు అనేకమైనటువంటి అవరోధాలు, అడ్డంకులు రావడం జరిగింది. మరి యాస్పిరెంట్స్ అందరూ కూడా, ఎందుకంటే ఆల్రెడీగా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ అయితేనేమి, ఎగ్జామినర్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా దాదాపుగా 6 months నుంచి వాళ్ళ శాలరీ కూడా తీసుకుంటున్నారు. కానీ వీళ్ళైతే అసలు జాయిన్ కావడంలే, రిజల్ట్ రాలే. మరి ఈ మే అందరికీ, మనకందరికీ ఒక మంచి శుభవార్త. ఈరోజు లేట్ నైట్కైనా సరే ఖచ్చితంగా రిజల్ట్ డిక్లేర్ చేయాలి అనేసి మరి ఈ యొక్క హైకోర్టు అయితే నిర్ణయించడం తెలుస్తూ ఉంది. బట్ ఈరోజు లేట్ నైట్ కన్నా సరే ఖచ్చితంగా 100కు 100% వచ్చే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మరి లాస్ట్ మూమెంట్ ఏదైనా సరే ఒక టెక్నికల్ ఇష్యూను వస్తే చెప్పలేం, కానీ మోస్ట్లీ అయితే ఈరోజు వస్తుంది. దాంట్లో అయితే కొన్ని చిన్న మార్పులు, చేర్పులు ఉన్నాయి. సో అవి కూడా ఏదో ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి ఎవరైతే ఈగర్ వెయిట్ చేస్తున్నారో జాబ్ యాస్పిరెంట్స్ అందరూ కూడా ఉత్తమ్స్ అకాడమీ తరఫున ఆల్ ది వెరీ బెస్ట్. మరి ఇక మార్పులు, చేర్పులు సార్ ఏం చేయబోతున్నారు అంటే చూద్దాం ఒకసారి. సో టైపిస్ట్ మరియు కాపీస్ట్ ఎందుకు ఈరోజు రిజల్ట్ వస్తుందంటే యాక్చువల్గా మనం ఏమనుకుందంటే రేపు వస్తుంది అనుకోవడం జరిగింది. ఫ్రైడే జనరల్గా హైకోర్టు రిజల్ట్ అనేది ఫ్రైడే రోజు మనకు మంచి అప్డేట్ వస్తూ ఉంటుంది. ప్రతిసారి మనం గమనిస్తూనే ఉన్నాం మ్యాక్సిమం కేసెస్లో. ఫ్రైడే రేపు రావాలి. మరి ఈరోజు ఎందుకు సార్ అంటే, మరి ఏపీ హైకోర్టు ఈరోజు రేపు ఫ్రైడే వరలక్ష్మి వ్రతం సందర్భంగా మనకు డిక్లేర్ చేసింది హాలిడేని. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పోతూ ఈరోజైతే మాత్రం మనకు రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదైతే ఒకరు కాదు, దాదాపుగా 2-3 నుంచి నేను కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సో మోస్ట్లీ ఈరోజు రిలీజ్ చేస్తారు, మ్యాక్సిమం చేసే అవకాశం ఉంది. ఏదైనా సరే లాస్ట్ మూమెంట్లో ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు లేట్ అవుతుందమ్మా, కానీ బట్ మ్యాక్సిమం అయితే మాత్రం ఈరోజు వచ్చే అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా థర్స్డే అంటే ఈరోజే, ఎందుకంటే రేపు హాలిడే. జిల్లా కోర్టులు మరియు హైకోర్టులు రెండు కూడా కంప్లీట్గా హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. సో అందువల్ల డిక్లేర్ చేశారు కాబట్టి హాలిడేస్, మరి మనకు ఈరోజు మాత్రం రిజల్ట్ అనేది మ్యాక్సిమం వస్తానే నేను మీకు మరొకసారి వీడియో రూపంలో మీకు చేయడం జరుగుతుంది. మరి ఏమేమి ఈసారి మార్పులు ఉన్నాయంటే, మరి మన ఒక పోస్ట్లో మాత్రమే మీ పేరు ఉంటుంది. అంటే టైపిస్ట్, కాపీస్టు మనం 2 అప్లై చేసినాం. మీ 2 పోస్టులు అప్లై చేసిన, కొందరు టైపిస్ట్ అప్లై చేసింటారు, కొందరు కాపీస్ట్ అప్లై చేసింటారు. కానీ గతంలో ఒకే అభ్యర్థికి 2-3 పోస్టులు కూడా వచ్చే మనం చూసాం. అది తిరిగి 2వ లిస్టులో కొందరు పిల్లవాళ్ళు జాయిన్ కారు. ఆ ఒక్క ఉద్దేశంతో ఫస్ట్ ఏం చేస్తున్నారంటే, మీరు టైపిస్ట్ కానీ కాపీస్ట్, సో దీనిలో హయ్యర్ పోస్ట్ మనకి ఏది టైపిస్ట్ కదా, సో టైపిస్ట్ను దృష్టిలో ఉంచుకొని మీరు కాపీస్ట్ కూడా సెలెక్ట్ అయి ఉంటే మీ పేరు ఒక దాంట్లోనే కనిపిస్తుంది మీదట, టైపిస్ట్లోనే ఉంటుంది. సో కాపీస్ట్లో ఇంకా మీ పేరు ఉండదు. ఎందుకంటే 2 మీరు సెలెక్ట్ అయినారనుకోండి, మీరు ఒకటే జాయిన్ అవుతారు కదా, ఇంకో పోస్ట్ మళ్ళీ ఖాళీ ఏర్పడుతుంది కదా. సో మళ్ళీ వాళ్ళు సెకండ్ లిస్ట్ పిలుచుకోవాలా, మళ్ళీ థర్డ్ లిస్ట్ పిలుచుకోవాలా. ఇది ఇబ్బందిగా ఉంది అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అన్నీ కూడా మాడిఫై చేసుకొని, అన్నీ కూడా లేట్ చేసుకొని, అంటే ఎవరు ఎన్ని జిల్లాలు అప్లై చేసినారు, ఒక పోస్ట్ అప్లై చేసి 2 పోస్టులు అప్లై చేసినారా, అవన్నీ మాడిఫై చేసుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ టైపిస్ట్తో ఇచ్చుకొని అక్కడ మీ పేరు ఉంటే నెక్స్ట్ మీ పేరు కాపీస్ట్లో మీరు ఉండదు. మీ సెలెక్షన్ అయినప్పటికీ కూడా మీ పేరు ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం చూసామన్న స్టెనోగ్రాఫర్ కూడా అదే తీయడం జరిగింది. అందువల్లనే ఈసారి ఇది మనకు లేట్ అవుతా ఉందన్నమాట. కాబట్టి ఒక్క పోస్ట్లో మాత్రం మీ పేరు ఉంటుంది, ఏదో టైపిస్ట్లో కానీ లేదా కాపీస్ట్లో మాత్రమే ఇక మీద మీ పేరు అనేది ఉంటుంది. తర్వాత మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో కొందరు అప్లై చేసి ఉంటారు. మీ ఓన్ డిస్ట్రిక్ట్ కాకోకుండా ఇంకా మనం ఫీజు కట్టుకొని మిగతా డిస్ట్రిక్ట్లో 5-6 డిస్ట్రిక్ట్లు మనం రాసి ఉంటాం. ఎందుకంటే ఒక జిల్లాలో క్వాలిఫై అయిన అభ్యర్థి, ఒక జిల్లాలో జాబ్ ఇచ్చిన యాస్పిరెంట్ టాప్లో ఉంటాడు కాబట్టి డెఫినెట్గా మిగతా జిల్లాల్లో కూడా అతనే టాప్లో ఉండే అవకాశం ఉంది. సో విధంగా చూసినట్టయితే మన గతంలో టైపిస్టు, జూనియర్ అసిస్టెంటు, ఎగ్జామినరు, ప్రాసెస్ సర్వరు, డ్రైవర్స్ వీళ్ళందరూ చూసినారు కదా. సో అప్పుడు ఏమైంది మనకు, సో ఒకే అభ్యర్థి పేరు ఒక 3-4 జిల్లాలో కూడా అతని పేరు కనిపించింది. సో 3-4 జిల్లాలు కనిపించినప్పుడు ఒకే అభ్యర్థి కదా, 4 జిల్లాలు అతని పేరు ఉండడం వల్ల ఒక జిల్లాలో చూజ్ చేసుకుంటాడు, మిగతా 3 జిల్లాల్లో ఆ యొక్క అభ్యర్థి పేరు ఉంటుంది కానీ జాయిన్ కాడు. అప్పుడు 4 జిల్లాల్లో కూడా 4 పోస్టుల వల్ల వేకెంట్ వచ్చినట్లే కదా. సో దాన్ని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో మీ పేరుకి మీదట మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో కూడా ఉండదు. సో మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో కూడా మీకు ఉండదు. సో కేవలం ఒక జిల్లాలో మెయిన్ ప్రిఫరెన్స్ మీకు ఏమిస్తారంటే, ఏ జిల్లాకు ప్రిఫరెన్స్ ఇచ్చారు ఫస్ట్, మీ హోమ్ స్టేట్, మీ హోమ్ డిస్ట్రిక్ట్ అంటే మనం ఏ జిల్లాకు చెందిన వాళ్ళమో అదే జిల్లాలో మీ పేరు ఉంటుంది.
మీరు ఇంకో జిల్లాలో కూడా క్వాలిఫై అంటే ఏమైతే ఆ జిల్లా మీ పేరు కనిపించదు. ఒకవేళ మీ జిల్లాలో మీరు క్వాలిఫై కాలేదు, మీకు టాప్ మార్క్ వచ్చింది, వేరే జిల్లా ఉందనుకోండి, అప్పుడు మీకు ఏం చేస్తారు, వేరే జిల్లాలో మీ పేరు అక్కడ ఉంటుంది. అంటే ఏదైనా సరే మనకి ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ మిస్ కాకోకుండా, మీ యొక్క టాప్ మార్కును ఎక్కడ కూడా మిస్ కాకోకుండా, సో చాలా క్లియర్ కట్గా క్లియర్ క్రిస్టల్గా మీ యొక్క పేరు అనేది సెలెక్షన్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క రిజల్ట్ నాకు తెలిసి ఈరోజు వచ్చే ఈ యొక్క రిజల్ట్లో మీ పేరు ఒక పోస్టులు మాత్రం ఉంటుంది, ఏదో టైపిస్ట్ ఆర్ కాపీస్ట్. మరి ఒకే జిల్లాలో మాత్రం ఉంటుంది. ఎందుకంటే మన అన్ని జిల్లాలకు ఫీజు కట్టినప్పటికీ మన పేరు అయితే మాత్రం ఒకే జిల్లాలోనే మనకు అనిపిస్తుంది. ఓకేనా? సో ఒకే జిల్లాలో మన పేరు ఉంటుంది అనమాట. సో నో కన్ఫ్యూజన్. సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. వరీ కావద్దండి, ఏమయ్యాను కవరీ కావద్దండి. సో మోర్ ఆస్పిరెంట్స్కి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఒకే అభ్యర్థి 4-5 జిల్లాల్లో ఉన్నప్పుడు ఒక దాంట్లో జాయిన్ అవుతాడు, మిగతా 4-5 జిల్లాల్లో వేకెన్సీ వస్తుంది. అప్పుడు 4-5 పోస్టులు వేకెంట్ వచ్చినట్లే అప్పుడు మోర్ ఆస్పిరెంట్స్కి అవకాశం రాదు. ఈ యొక్క సెలక్షన్ వల్ల ఇక్కడ ఒక దాంట్లో 5 జిల్లా ఒక అభ్యర్థి, ఇప్పుడు 5 మంది ఉంటారు దాంట్లో. సో కాబట్టి మోర్ ఆస్పిరెంట్స్కు ఛాన్స్ ఇప్పుడే వస్తుంది అనమాట. తర్వాత నో మోర్ లిస్ట్. ఇంతకుముందు ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్ట్ అయినా కూడా ఇంకా వేకెన్సీ మిగిలిపోతున్నాయి. సో అటువంటిది అంటే ఇక నో మోర్ లిస్ట్ అంటే చాలా అంటే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఆ విధంగా కాకుండా తొందరగానే వాళ్ళందరినీ కూడా జాబ్లో జాయిన్ చేయించాలి, లేట్ కాకూడదు అనే ఉద్దేశంతో హానరబుల్ హైకోర్టు అయితే డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం, మన స్టెనోగ్రాఫర్స్ కూడా అదేవిధంగా ఉంది. సో ఇప్పుడు కూడా మోస్ట్లీ అదేవిధంగా ఉండొచ్చు అనేది కూడా టాక్ అనమాట. బట్ ఏదేమైనా సరే మొత్తానికి అయితే మాత్రం మన యొక్క ఎన్నో నెలల నుంచి మనం ఉన్నటువంటి ఈ యొక్క వెయిటింగ్ ఈరోజు మోస్ట్లీ ముగింపు పలకచ్చు అని అనుకుంటున్నాం. సో నేను కూడా బలంగా కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈరోజు రిజల్ట్ వచ్చిందనుకోండి, పాపం ఆస్పిరెంట్స్ అందరూ కూడా చాలామంది జాబ్లు జాయిన్ అయిపోతారు. సో రాలేని వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత మళ్ళీ ఫర్దర్గా నేను ప్రిపరేషన్ కొనసాగిస్తాను సో అనేది మళ్ళీ జాయిన్ ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరు ఆస్పిరెంట్స్ అందరూ కూడా టైపిస్ట్ స్కిల్ టెస్ట్ అటెండ్ అయినారు. అందరూ అనుకుంటారు నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, డెఫినెట్గా నాకు జాబ్లో ఉంటాను కాబట్టి ప్రిపరేషన్ చూద్దామని అనుకునేట్లే ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే 1 or 2 days బాధపడినా తిరిగి వాళ్ళు ట్రాక్లు మళ్ళీ పడి ప్రిపరేషన్ కొనసాగిస్తారు. సో వచ్చిన వాళ్ళైతే ఇంకా హ్యాపీగా ఉంటారనమాట. సో ఏదైనా సరే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అందరికీ కూడా మనకి ఉత్తమ్ అకాడమీ తరఫున హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తాం కంగ్రాట్స్. సో ప్రస్తుతానికి అయితే అందరికీ మాత్రం ఆల్ ది వెరీ బెస్ట్. సో ఈరోజు అయితే మాత్రం లేట్ నైట్గానే వస్తుంది, బట్ టెన్షన్ ఉండగాకండి, బీ కూల్గా ఉండండి. బట్ రాని ఎప్పుడోసారి అది ఉత్కంఠపరిచిన క్షణాలు వెళ్ళిపోవాల్సిందే కదా, అది మాత్రం ఈరోజు మాత్రం వాళ్ళని కోరుకుంటాం. బట్ చూద్దాం. సో నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మిత్రమా. సో దీంట్లో మళ్ళీ కొందరు ఆస్పిరెంట్ మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఇట్లా అనుకుంటారు. బట్ నా దగ్గర ఏమైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అది మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్ కొంత నెగిటివ్ కమెంట్ చేసినప్పటికీ చాలామంది ఆస్పిరెంట్ సార్ మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మాకు ఇబ్బందిగా ఉంటుందని అడుగుతుంటారు కాబట్టి సో అటువంటి జాబ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో మేమైతే నా దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు అనేది అందిస్తూ ఉంటా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.